నాలాయిర దివ్య ప్రబంధంలోని ఇరండాన్ తిరువందాది అనే రచనను పూదత్తాళ్వారు రచించారు. ఈ ఇరండాన్ తిరువందాది 100 పాశ్రములతో నిండి ఉన్నది. 4 రోజుల నుంచి మొదటి పాశ్రం నుంచి 80వ పాశ్రం దాకా చూశాము. ఈరోజు 81వ పాశ్రం నుంచి 100వ పాశ్రం దాకా చూద్దాము. பகல் கண்டேன் நாரணை கண்டேன் கனவில் மிக கண்டேன் மீண்டு அவனை மெய்யே மிக கண்டேன் ஊன் திகழு நேமி యొళి తికళం శేవడియాన్ వాన్ తికళం శోతి వడివు. ఒకప్పుడు నేను కలలో చూసిన శ్రీమన్నారాయణుడిని పగలు కూడా చూడగలిగాను. అవునో కాదో అని మళ్ళీ మళ్ళీ పట్టి చూశాను. నిజముగానే ఆ వైకుంఠములో వెలిగే స్వామి దివ్య రూపమునే చూశాను. మెరిసే అందమైన దివ్య పాద పద్మములతో పాటు వెలిగే దివ్య చక్రమును చూడగలిగాను. இரண்டாம் திருவந்தாதி యొక్క 82వ పాశ్రం. వడికోళవాళ్ நெடும் கண் மாமலராள் செவ்விப்படி கோலம் கண்டு ஆக்களாள் பல்நாள் ஆடைக்கோலி ஞாலத்தாள் பின்னும் நலம்புரித்தும் ఎంగోలో కోలత్తాలిలై కురై. ఏ మచ్చ లేని పరిపూర్ణమైన అందము, ఎటువంటి లోటు లేని ఆ స్వామి అందమునకు విశాలమైన ఈ భూదేవి ఎందుకు దూరమైనదో. విడవకుండా సేవ చెయ్యాలని విశాలమైన కన్నులున్న ఆ పుష్పవల్లి లక్ష్మీదేవి ఎంత ఆరాటపడుతున్నదో. 83వ పాశ్రం. కురయ్యాక వెన్ சொற்களே கூறினேன் கூறிமாறை ஆங்கின ஊரை தாமால் இறையேனும் ஈயுங்கொல் என்றே ఇరందేన్ ఎన్నై పగலும் మాయన్ కణ్ చంద్రవరం. వేదములలో తెలుపబడి ఉన్న సర్వేశ్వరుడిని మీరు కూడా పూజిస్తే మీకు కూడా వరములను ఇస్తాడనే ఉద్దేశంతో ఆ స్వామి గురించి చాలాసార్లు చెప్పి మీతో కఠినముగా మాట్లాడి కష్టపెట్టాను. 84వ పాశ్రం. వరం కరుతి తన్నై వణంగాత వన్మై ఊరం కరుతి మూర్ఖ తవనే నరం కలంద శింగమాయి కేండ తిరువన్నడినయ్యే అంగణ్మా జ్ఞాలత్తు అముతు. గొప్ప గొప్ప వరములను పొందాను అనే వరగర్వంతో పొగరెక్కి మూర్ఖముగా తిరిగిన హిరణ్యకశిపుడిని నరుడితో కలిసిన సింహారూపుడై చీల్చిన ఆ సుందరుడి దివ్యపాద పద్మములే అందమైన ఈ విశాల భూమిపైన మనకు లభించిన గొప్ప జ్ఞానమయ అమృతము. 85వ పాశ్రం. అముతెన్றும் தேனென்றும் அழியானென்றும் அமுதன்று கொண்டா கந்தானென்றும் அமுதன்ன சொல் மாலை ஏத்தி தொழுத்தேன் சொல்லப்பட்டாనన్ మాలై ఏతినవెన్రు. ఎంత చెప్పినా తరగని విలక్షణ స్వరూపుడు అయిన ఆ శ్రీమన్నారాయణుడిని పూజిస్తూ అమృతము వంటివాడు, తేనె వంటివాడు, చక్రమును ధరించినవాడు, అమృతమును పంచి దేవతలకు సంతోషమును ఇచ్చినవాడు అంటూ అమృతం వంటి తీయని మాటలతో ఆ స్వామిని కీర్తిస్తూ నేను ప్రశాంతముగా జీవిస్తున్నాను. இரண்டாம் திருவந்தாதி యొక్క 86వ పాశ్రం. నవెన్ను రైత నావలన్கள் நான் மலர் கொண்டு அங்கே பயின்றத நாள் பெத்த பையன் எங்கோலோ பயின்றார் தம்மை தவல்லால் காம்பரியா మేకమణివన్నెనై యానెత్తావత్తాల్ కాంబం కులిన్రు. ఎంతో గొప్ప సాధనతో చాలా కష్టమైన తపస్సు చేసినా కూడా కనికరించి దర్శనము ఇయ్యని కష్టసాధ్యుడు, ఆ దుర్లభుడు మన సర్వేశ్వరుడు అని అంటూ చాలామంది కవులు తమ తమ రచనలలో చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు. మంచి పూలను తెచ్చి ఆ దేవుడిని నమ్మి సేవించిన నేను ఇప్పుడు ఏమంత గొప్ప తపస్సు చేశానని ఆ మేఘవర్ణుడిని చూసే గొప్ప ఫలితమును పొందగలిగాను. 87వ పాశ్రం. என்றாருகின்றே நல்லே நீரி நிலத்தை சென்றாம் கலந்தா திருவடியை அன்று கருக்கோட்டியுள் கிடந்த கை தொழ்తేన్ కండేన్ తిరుక్కోటి ఎందై తిరం. నాకు ఊహ తెలిసినప్పటి నుండి తిరుక్కోటియూరు నగరంలో కొలువై ఉన్న మృదుసేనయ స్వామి వైపు తిరిగి నమస్కరించినందుకు ఫలితముగా విశాలమైన ఈ భూమిని కొలిచిన ఆ స్వామి శ్రీమన్నారాయణుడి దివ్య పాద పద్మముల గురించి తెలుసుకోగలిగాను. 88వ పాశ్రం.
திறம்பித்தினி எறிந்தேன் தென்னதங்கத்தைந்தே திறம்பாவழி சென்றார்கள் அல்லாள் திறம்பா செடி நரகை நீக்கிதான் செல்வதன் முன் వానోరో కడినగర వాషల్ కథవు. ఎంత కష్టపడినా కదలని తుప్పల వంటి పాపపు నరకమును సులభముగా పోగొట్టుకొని మరణము తర్వాత పై లోకమునకు వెళ్ళేటప్పుడు మహిమ కలిగిన శ్రీరంగనాథుడిని పూజిస్తూ గొప్పగా బతికి మోక్షమును పొందిన వారిని గురించి వైకుంఠపు వాకిలి తలుపులను ముందుగానే తెరిచి ఉంచి దేవతలు ఎదురు చూస్తారని నాకు ఇప్పుడే తెలిసినది. 89వ పాశ్రం. కథవి కథం శిరంద కంగనే మున్కాయందు అతివిపోర్ యానై వషిత్తు పదవియాయ్ పాణియాళ్ నీరేతు అండుర్గాళ్ మామలియై మాణియాయ్ కొండలై ఏమణ్. ఎంతసేపు కోపంతో రాక్షసులపైకి వెళ్ళి చంపడమేనా ఆ స్వామి చేసే పని అని మీరు అనుకోవద్దు. కోపముతో కంసుడిని ఆ కంసుడి ఏనుగును చంపిన స్వామి బలిచక్రవర్తిని చంపకుండా పొట్టి బ్రహ్మచారి వామనుడే వచ్చి నీటిని చేతితో దానముగా తీసుకుని ప్రశాంతముగా ఈ భూమిని తీసుకున్నాడు. 2వ తిరువందాది యొక్క 90వ పాశ్రం. మన్నులక మాళేనే వానవరక్కు వానవనాయ వెన్నుల కంతన్న కత్తుమేనేనే నన్ని దణ తిరుమాలై చెంగనేడియాனை ఎంగళ్ళు పెరుమాனை కై తొలదవేన్. వైకుంఠములో కొలువై ఉండి దేవతలకు అధిపతి అయి ఈ భూమిని ఏలుతున్న ఆ శ్రీయపతిని అందరూ ఆశ్రయించే అందమైన విశాల కన్నుల శ్రీమన్నారాయణుని మాతో పాటు మీరు కూడా పూజిస్తూ తరించండి. 91వ పాశ్రం. పిన్నాల్ ఆరున కన్నరకం షేరామల్ పేతురు వీర్ మున్నాల్ వణంగా ముయల్మినో பன்னூலளந்தானை கார்கடல் சூழ் ஞாலத்தை எல்லாம் அளந்தான் அவன் చేవడి. ఈ మానవ జన్మ తర్వాత నరకమునకు చేరుకోకూడదు అని అనుకునేవారు ముందుగానే అన్ని శాస్త్రములలో ఖచ్చితంగా తెలుపబడి ఉన్న సర్వేశ్వరుడు నల్లని సముద్రములతో చుట్టబడిన ఈ భూమి మొత్తాన్ని కొలిచిన ఆ శ్రీమన్నారాయణుడి ఎర్రని దివ్య పాద పద్మములను పూజించండి. 92వ పాశ్రం. அடியால் முன் கங்கனே செத்து அமரர் ஏத்தும் படியான் கொடிமேல் புல்கொண்டான் நெடியான் தன் நாமமே ஏத்து மெங்கள் ஏத்தினால்தாம் வேண்டும் కామమే కాటుం కడితు. కోరుకున్న కోరికలను తొందరగా తెచ్చే స్వామి ఒకానొకప్పుడు కంసుడిని తన్ని చంపి దేవతలతో కీర్తించబడినవాడు. గరుత్మంతుడిని వాహనముగా కలిగిన సర్వాధికుడు ఆ సర్వేశ్వరుడిని పూజించండి. 93వ పాశ్రం. కడుతుకొడు నరకం విరాకులం కడుతూ ఎండ్రు అతుకూడా మున్నం వడిశంగం కోండానే కోందల్వాయ్ కిండానే కొంగే నంజు ఉండానే ఏతు వినోత్తు. చాలా చెడ్డది భయంకరమైన నరకము. అక్కడున్న యమభటులు చేసే పనులు చాలా చాలా భయంకరమైనవి. అక్కడికి వెళ్లకుండా ఉండాలని కొనదేరిన శంఖమును ధరించిన శ్రీమన్నారాయణుడిని, కేసి నోటిని చీల్చి పూతన విషపు పాలను త్రాగిన శ్రీకృష్ణుడిని మనస్ఫూర్తిగా తలుస్తూ పూజించండి. 94వ పాశ్రం. ஒத்து வணங்கி தொழுமில் உலகேளும் முத்தும் விளங்கும் முகில் வண்ணன் பத்தி பொருந்தா தான் மார்வடந்து பூம் படகத்தொள்ளு இறந்தானே ஏத்தும் ఎన్నెంజు. 2వ తిరువందాది యొక్క 94వ పాశ్రం యొక్క అర్థము. 7 లోకములను మృంగిన మేఘవర్ణుడు, హిరణ్యకశిపుడి గుండెలను చీల్చిన సర్వేశ్వరుడు, ఆ శ్రీమన్నారాయణుడి అందమైన దివ్యపాద పద్మములను మనసులో నిలుపుకొని భక్తితో పూజించేవారిని నేను అభిమానిస్తాను. 95వ పాశ్రం. ఎన్నం జొమ్మేయాన్ ఎన్షెన్నియాన్ தானவனை மன்னெஞ்சம் கேண்ட மணிவண்ணன் முன்னம் ஷேயாளியான் ஓளி பெயர்த்தான் உலகு ఏతుం ఆళియాన్ ఆతి ఉయరాన్. ఒకనొకప్పుడు హిరణ్యకశిపుడి కఠినమైన గుండెలను చీల్చిన స్వామి అందమైన దేవలోకములో ఉంటూ ఈ లోకములన్నిటినీ సృష్టించిన సర్వేశ్వరుడు క్షీరసాగరమున శయనించినట్లుగా కంచి అనే దివ్య నగరములో కొలువై ఉన్న మణివర్ణుడు నేను చేస్తున్న పూజకు తృప్తిపడి
భక్తి నిండిన నా మనసులోకి వచ్చి అభిమానముతో నా తలపై నిలిచి ఉన్నాడు. 96వ పాసురం. అత్తియోరాన్ బొళ్ళయ్యోర్వాన్ అణిమణిயின் துத்திஷேர் நாகத்தின் மேல் துயல்வான் மூத்தி மனமறையாவான் மா கடல் நஞ்சுண்டான் తనకుం ఇరయ్యావాన్ ఎంగళ్ విరాన్. త్రేతాగ్నులతో ప్రతిపాదించే వేదవైద్యుడు, మహాసముద్రములోని విషమును మిరింగిన శివుడికి కూడా స్వామి అయి ఉన్న స్వామి, గరుత్మంతుడిపై పయనించే శ్రీమన్నారాయణుడు, మణుల పడగలతో అందమైన మచ్చలతో మెరిసే ఆదిశేషుడిపై పయనించినట్లు మనలను రక్షిస్తూ దివ్యమైన కంచి నగరములో కొలువై ఉన్నాడు. 97వ పాసురం. ఎంగళ్ పెరుమానియోర్ తలైమ కన్ని செங்கனிடு தம்மால் திருமார்பா பொங்குபடமோக்கில் ஆயிரவாய் பாம்பனை மேல் శిరందాయ్ కొడమోకిల్ కోయిలా కొండు. విశాలమైన వక్షస్థలమున అద్భుతమైన లక్ష్మీదేవిని సింగారించుకున్న సర్వేశ్వరుడు, 1000 పడగల ఎర్రని కన్నుల ఆదిశేషుడి పానుపుపై శయనించిన దేవాది దేవుడు అందమైన ఈ భూమిపైకి వచ్చి కుంభకోణం అనే దివ్యనగరమున అభయామృత స్వామిగా కొలువై ఉన్నాడు. 98వ పాసురం. கொண்டு வளர்க்க கொளவியாய் தான் பளரந்தது உண்டது உலகேளும் ஒழுங்க கொண்டு கொடமாடி கோவலனாய் மேவி ఎన్నెన్నెంజే ఇరమాక కొండుగిరై. ఎత్తుకొని పెంచిన యశోదాదేవికి మడిచిన చిన్ని నోటిలో ఆరగించిన 7 లోకములను చూపించి కొండనెత్తుకొని కుంభనృత్యమాడిన గోవిందుడు, ఆ శ్రీకృష్ణుడు, ఆ గోపాలుడు దయతో నన్ను అనుగ్రహించి నా మనస్సును స్థావరముగా చేసుకున్నాడు. 2వ తిరువందాది యొక్క 99వ పాసురం. இறை எம்பெருமான் அருளென்று இமையோர் முறை நின்று மொய்மலர் கழ்த்துவா அரை கடல் சேவடியான் செங்கனெடியான் குரலுருவாய் మావలీల్ మణి కొండాన్ మాల్. స్వామి సర్వేశ్వర, మాపై దయచూపవయ్యా అని దేవతలందరూ పూలను చల్లుతూ కీర్తిస్తుండగా, మ్రోగే అందల దివ్య పాదములతో విశ్వరూపదారుడైన త్రివిక్రముడై ముద్దులొలికే పొట్టి వామన రూపముతో బలి చక్రవర్తి నుండి దానముగా తీసుకున్న ఈ భూమిని కొలిచెను. 100వ పాసురం. மாலை நெடியானே கண்ணனே விண்ணவரர்க்கும் மேலாவியந்தொழாய கண்ணியனே மேலா இளவினா காய கன்றினால் வீழு தவினை என்று నలవెన్రాల్ యానుడయ్యవంబు. ఓ అపరిచ్ఛన్నుడా, ఓ దేవాది దేవుడా, పరిమళ తులసిమాలలను ధరించిన ఓ శ్రీమన్నారాయణుడా, వెలుగ పండుకు దూడను విసిరిన శ్రీకృష్ణుడా అని తలుచుకుంటూ భక్తి పారవస్యముతో పరవశిస్తున్న నా మనసు తన హద్దును మరిచి నన్ను వదిలిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోయినది. పూదత్తాళ్వాడి రచించిన 2వ తిరువందాది సమాప్తము. 2వ తిరువందాది సమాప్తం. పూదత్తాళ్వాడి దివ్యపాద పద్మములకు నమస్కారములు.